వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. మల్టిపుల్ ఇంటెగ్రల్స్లో సెకండ్ క్వశ్చన్ ఇది. సెకండ్ వీడియో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ నేను మీకు రికార్డ్ చేసి ఆ వీడియో మీకు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1 to e 1 to log y 1 to e power x log z dz dx dy. అర్థమవుతోందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గివెన్ ఇంటెగ్రల్ నీట్గా రాసుకుంటాను. సొల్యూషన్ ఈ క్వశ్చన్ మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్, కొంచెం కాకపోతే కొద్దిగా లెంతీగా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటెగ్రల్ 1 to e 1 to log y 1 to log y, అదేవిధంగా 1 to e power x log z log z dz dx dy. మరి ఇది x లో ఉంది అంటే ఖచ్చితంగా మనకు y లిమిట్ అన్నా ఉంటుంది, z లిమిట్ అన్నా ఉంటుంది. మరి y లో ఉందంటే ఖచ్చితంగా x లిమిట్ అన్నా ఉండొచ్చు, z లిమిట్. కానీ ఇక్కడ మనకు క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ e పవర్ x ప్లస్ y ఉండింటే ఖచ్చితంగా ఇది z లిమిట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ కేవలం x ఉంది అంటే y లిమిట్ అన్నా ఉండొచ్చు లేదా z లిమిట్ అన్నా ఉండొచ్చు. మనకి ఇక్కడ క్లారిటీ లేదు, ఇది y లిమిటా z లిమిటా. అందుకే లాస్ట్ లో ఏమైతే ఇచ్చినారో దాని ఆర్డర్ మీద ఆధారపడతాము. అంటే ఫస్ట్ ఇంటెగ్రల్ లిమిట్స్ వచ్చి z లిమిట్స్, సెకండ్ ఇంటెగ్రల్ లిమిట్స్ వచ్చేసి x లిమిట్స్, థర్డ్ ఇంటెగ్రల్ లిమిట్స్ వచ్చేసి y లిమిట్స్. అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తాను, తర్వాత విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేస్తాను, లాస్ట్ లో విత్ రెస్పెక్ట్ టు y నేను ఇంటిగ్రేట్ చేస్తాను. మీరు కేవలం ఒక్క ఇంటెగ్రల్ మాత్రమే గమనించండి. కేవలం ఈ ఒక్క ఇంటెగ్రల్ గమనిస్తే ఇంటెగ్రల్ log x అంటే మనకందరికీ ఐడియా ఉంటుంది, చాలా మందికి తెలుసు. ఇంటెగ్రల్ log x dx అంటే x log x మైనస్ x, అవునా, ప్లస్ c. ఈ మనం లోయర్ క్లాసెస్ లో ఈ ఫార్ములా మనకు తెలుసు. ఇప్పుడు ఇంటెగ్రల్ log z dz అంటే ఏం రాసుకోవచ్చు? z log z మైనస్ z ప్లస్ c గా రాసుకోవచ్చు, అవునా. కాబట్టి నేను విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా ఫస్ట్ ఇంటెగ్రల్ log z dz ని ఇవాల్యుయేట్ చేస్తాను. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది, అంటే ఇంటెగ్రల్ 1 to e ఏమి డిస్టర్బ్ చేయదు. ఇంటెగ్రల్ 1 to log y కూడా అలాగే ఉంటుంది, ఏమీ మారదు. కానీ ఇక్కడ ఈ ఇంటెగ్రల్ ని ఇవాల్యుయేట్ చేస్తాను. చేస్తే ఇంటెగ్రల్ log x dx అంటే ఫార్ములా ఉంది x log x మైనస్ x. కాకపోతే x ప్లేస్ లో ఇక్కడ నేనేం రాస్తానంటే z log z మైనస్ z గా రాస్తాను. మరి లిమిట్స్ ఏమంటే 1 to e పవర్ x అని రాస్తాను, dx dy గా రాస్తాను, dx dy. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను z ప్లేస్ లో e పవర్ x, తర్వాత లోయర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను, అవునా. సో 1 to e అలాగే ఉంటుంది, నో నీడ్ టు చేంజ్. ఇక్కడ 1 to log y కూడా అలాగే ఉంటుంది, నో నీడ్ టు చేంజ్. కానీ z ప్లేస్ లో e పవర్ x పెడితే e పవర్ x log e పవర్ x వస్తుంది, మైనస్ z ప్లేస్ లో e పవర్ x వస్తుంది. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేసాను, తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1, ఇక్కడ z ప్లేస్ లో 1 పెడితే కేవలం log 1 మాత్రమే వస్తుంది. సో మైనస్ log 1 మైనస్ z ఏమవుతుందంటే ప్లస్ z, ఎందుకంటే లోయర్ లిమిట్. z ప్లేస్ లో 1 పెడితే ప్లస్ 1 వచ్చింది. లాస్ట్ లో dx dy. మనందరికీ తెలుసు log e పవర్ x అంటే x వస్తుంది, ఇక్కడ log 1 అంటే 0 అయిపోతుంది, log 1 వాల్యూ 0. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ x e పవర్ x మాత్రం వస్తుంది, ఎందుకంటే log e పవర్ x వాల్యూ x కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో x e పవర్ x వస్తుంది, అవునా. సో బాగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇంటెగ్రల్ 1 to e అలాగే ఉంటుంది, 1 to log y కూడా నో నీడ్ టు చేంజ్ అట్ ఆల్, అలాగే రాస్తాను. log e పవర్ x వాల్యూ x కాబట్టి మొత్తం దీన్నంతా x e పవర్ x గా రాస్తున్నాను, మైనస్ e పవర్ x. log 1 అంటే 0 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు, ప్లస్ 1 రాస్తున్నాను, లాస్ట్ లో ఇక్కడ dx రాస్తున్నాను, మళ్ళా dy రాస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేస్తాను, అంటే కేవలం ఈ ఇంటిగ్రల్ ని మాత్రమే నేను ఇవాల్యుయేట్ చేస్తున్నాను. సో బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ప్రతి చిన్న విషయం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. ఇంటెగ్రల్ 1 to e అలాగే ఉంటుంది, లాస్ట్ లో ఇవాల్యుయేట్ చేద్దాము. 1 to log y లోపల తీసుకుంటున్నాను ఆ ఇంటెగ్రల్ ని, x e పవర్ x dx అని రాసుకుంటాను, మైనస్ ఇంటెగ్రల్ 1 to log y 1 to log y e పవర్ x dx ప్లస్ ఇంటెగ్రల్ 1 to log y
ఇంటగ్రల్ డిఎక్స్ మాత్రమే వస్తుంది, ఎందుకంటే అక్కడ 1 మాత్రమే ఉంది కాబట్టి లాస్ట్ లో డివై ఉంటుంది. అవునా? మన అందరికీ ఈ ఫార్ములా అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంటగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇంటగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫార్ములా మనందరికీ ఐడియా ఉంటుంది. ఇంటగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మీన్స్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. కానీ ఇంటగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే చాలా ఈజీ, ఈ పవర్ ఎక్సే వస్తుంది ఫార్ములా. ఇంటగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్. సో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. సో బాగా అబ్జర్వ్ చేయండి, 1 to e అలాగే ఉంటుంది. ఇంటగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మీన్స్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్. సో ఇక్కడ దీని ఇంటిగ్రేషన్ చేస్తే 2 టర్మ్స్ వచ్చినాయి. మరి ఈ పవర్ ఎక్స్ యొక్క ఇంటగ్రల్ ఎంత అంటే ఈ పవర్ ఎక్స్ కాబట్టి అలాగే రాసుకుంటాను. ఇంటగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ వస్తుంది కాబట్టి లాస్ట్ లో ఎక్స్ రాసుకున్నాను. మరి లిమిట్స్ ఏమి అంటే 1 to log y అని రాసుకున్నాను. లాస్ట్ లో ఏం రాస్తానంటే dy రాసుకుంటాను. అవునా? మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేసాము ఇక్కడ కాబట్టి ఎక్స్ ఉన్న చోటంతా అప్పర్ లిమిట్ లాగ్ వై సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత లోయర్ లిమిట్ 1. కానీ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినారో లేదో ఇవి 2 టర్మ్స్ సిమిలర్ టర్మ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటిని కలిపి -2 ఈ పవర్ ఎక్స్ గా రాసుకుంటాను. -2 ఈ పవర్ ఎక్స్ గా రాసి ప్లస్ ఎక్స్ రాసి కొంచెం స్పేస్ తగ్గుతుంది ఇక్కడ 1 to log y 1 to log y అని చెప్పి రాస్తాను. లాస్ట్ లో ఏమో dy అలాగే ఉంటుంది. అవునా? ఇప్పుడు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా, ఎక్స్ ఉన్న చోట అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా. అవునా? అంటే ఏమవుతుంది అంటే బాగా అబ్జర్వ్ చేయండి ప్రతి చిన్న విషయము. ఇంటగ్రల్ 1 to e అలాగే ఉంటుంది, నో నీడ్ టు చేంజ్ అట్ ఆల్. ఇక్కడ ఎక్స్ ఉన్న చోట లాగ్ వై వస్తుంది. అవునా? ఈ పవర్ లాగ్ వై, ఈ పవర్ లాగ్ వై వాల్యూ ఎంత వై ఆ విషయం మీకు తెలుసు కాబట్టి ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి ఈ పవర్ లాగ్ వై అంటే వై కాబట్టి నేను దీన్ని మొత్తాన్ని ఎలా రాస్తానంటే వై లాగ్ వై గా రాస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో లాగ్ వై సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ వై ఈ పవర్ లాగ్ వై వస్తుంది. కానీ ఈ పవర్ లాగ్ వై వాల్యూ వై కాబట్టి వై లాగ్ వై గా రాశాను. ఈ విషయం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. -2 ఈ పవర్ లాగ్ వై వస్తుంది. ఈ పవర్ లాగ్ వై అంటే మనందరికీ తెలుసు వై కాబట్టి -2y అవుతుంది. కానీ ఎక్స్ ప్లేస్ లో లాగ్ వై పెడితే అది అలాగే వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను లోయర్ లిమిట్. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఎక్స్ ప్లేస్ లో 1 పెడితే కేవలం -e మాత్రమే వస్తుంది. ఇక్కడ -2e వస్తుంది. సారీ, ఇది మైనస్ లో ఉంది కాబట్టి +2e వస్తుంది. అండ్ ఇక్కడ +1 అంటే -1 అవుతుంది. లాస్ట్ లో dy రాసుకున్నాను. ప్రతి చిన్న విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 2e - e అంటే +e మాత్రమే వస్తుంది. సో అది కూడా నేను సింప్లిఫై చేసేస్తాను. 2e - e అంటే +e మాత్రమే వస్తుంది, -1 వస్తుంది. లాస్ట్ లో dy రాసేసాను. అవునా? ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే లాస్ట్ లో విత్ రెస్పెక్ట్ టు y మీరు ఇంటిగ్రేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేసేస్తే ప్రాబ్లం మొత్తం అయిపోతుంది. ఇంటగ్రల్ 1 to e y log y -2 అనేది కాన్స్టెంట్, సారీ dy రాసుకోలేదు, dy రాసుకుంటాను. -2 అనేది కాన్స్టెంట్, 1 to e y dy తర్వాత ప్లస్ ఇంటగ్రల్ 1 to e log y dy తర్వాత e అనేది కాన్స్టెంట్. సో బయట రాసుకొని 1 to e ఇంటగ్రల్ dy మైనస్ ఇంటగ్రల్ 1 to e dy గా రాసుకున్నాను. సో లాస్ట్ 2 స్టెప్స్ కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం అయితే వెరీ ఈజీ. ఇది మాత్రం నేను సపరేట్ గా చేసి చూపిస్తాను. మరి దీనికి ఇంటిగ్రేషన్ మీకు తెలుసు. ఇంటగ్రల్ y dy అంటే ఎంత? y²/2. ఇంటగ్రల్ log x అంటే ఏమి? x log x - x కాబట్టి y log y - y గా రాసుకోవచ్చు దీన్ని. అవునా? ఈ ఇంటగ్రల్ యొక్క వాల్యూ y log y - y గా రాసుకోవచ్చు. ఇంటగ్రల్ dy అంటే y, కేవలం ఒక ఫస్ట్ ఇంటగ్రల్ మాత్రం నేను సైడ్ లో మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇంటగ్రల్ y log y మాత్రం నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇంటగ్రల్ y log y dy
ఏ ఫార్ములా యూస్ చేస్తానంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూస్ చేస్తాను. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూస్ చేసి నేను ఏం రాస్తానంటే దాని వాల్యూ రాస్తాను. యూ వాల్యూ ఏమి అంటే లాగ్ వై, హైలైట్ రూల్ ప్రకారం రాసుకున్నాను. డివి వాల్యూ ఎంత అంటే వై డివై, హైలైట్ రూల్ తెలుసు కదండి. సో ఇక్కడ యూ వాల్యూ ఉంది, నేను విత్ రెస్పెక్ట్ టు వై ఇది ఎప్పుడైతే డిఫరెన్షియేట్ చేస్తానో డియూ బై డివై ఎంత అంటే డి బై డివై ఆఫ్ లాగ్ వై ఎంత 1/y, మనకు కావాల్సింది డియూ కాబట్టి డియూ వాల్యూ ఎంత అంటే 1/y డివై. ఇక్కడ ఇంటెగ్రల్ డివి ఎంత అంటే ఇంటెగ్రల్ వై డివై వస్తుంది, ఇంటెగ్రల్ డివి అంటే వి వస్తుంది, y²/2. అవునా, మనకు ఐబిపి రూల్ ఫార్ములా తెలుసు, ఇంటెగ్రల్ యూ డివి ఈజ్ ఈక్వల్ టు యువి మైనస్ ఇంటెగ్రల్ వి డియు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇక్కడ ఏముంది యూ డివి ఫామ్ లో ఉంది, యూ అంటే లాగ్ వై, డివి అంటే వై డివై. అవునా, కాబట్టి ఇలా రాస్తాను. సో యూ ఎంత మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది, లాగ్ వై, వి ఎంత y²/2 మైనస్ ఇంటెగ్రల్ వి డియు, వి అంటే ఎంత y²/2, డియు అంటే ఎంత 1/y డివై. అర్థమవుతోందా? సో y²/2 లాగ్ వై, ఇక్కడ దీన్ని అయితే ఏమి చేయొద్దండి అలాగే రాసుకోవచ్చు. మరి ఇక్కడ మాత్రం 1/2, y క్యాన్సిల్ అయితే ఇంటెగ్రల్ వై డివై వస్తుంది. ఇంటెగ్రల్ వై డివై యొక్క ఇంటిగ్రేషన్ ఎంత అంటే y²/2, కాబట్టి మొత్తం 2×4 కాబట్టి y²/4. అర్థమవుతుందా? సో దీని యొక్క ఇంటిగ్రేషన్ ఎంత అంటే y²/2 లాగ్ వై మైనస్ y²/4 వస్తుంది. అవునా, మరి దీని యొక్క ఇంటిగ్రేషన్ మనకు తెలుసు ఎంత y²/2 వస్తుంది, కాబట్టి దాని గురించి నాకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ దీని ఇంటిగ్రేషన్ చూడండి, ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ అంటే x లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్, మరి దీనికి y లాగ్ వై మైనస్ వైగా రాసుకోవచ్చు. ఇంటెగ్రల్ డివై అంటే y వస్తుంది, ఇక్కడ ఇంటెగ్రల్ డివై అంటే y వస్తుంది. సో మొత్తం ఇంటిగ్రేట్ చేసేసి ఒకేసారి రాసేస్తాను. చూడండి, ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రేట్ చేస్తే ఎంత వచ్చింది మనకు y²/2 log y minus y²/4, y²/2 log y minus y²/4 వచ్చింది. అవునా, లిమిట్స్ అన్నిటికీ కలిపి లాస్ట్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ y²/2 వస్తుంది, బై 2 అనగానే ఇక్కడ ముందరున్నట్టు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి కేవలం y² మాత్రమే రాస్తాను, మైనస్ y². మరి ఇక్కడ ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ అంటే x లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్, కాబట్టి ఇంటెగ్రల్ లాగ్ వై అంటే y లాగ్ వై మైనస్ వైగా రాసుకుంటాను, y లాగ్ వై మైనస్ వై. ఇంటెగ్రల్ డివై అంటే y వస్తుంది కాబట్టి ఈ y రాసుకుంటాను, ఇంటెగ్రల్ డివై అంటే y వస్తుంది. లాస్ట్ లో ఇక్కడ లిమిట్స్ 1 to e అని చెప్పి రాస్తాను. ఇదంతా రఫ్ వర్క్, నేను రఫ్ చేసేస్తాను, మీరు కూడా రఫ్ వర్క్ లో చేసి రాసుకోండి, ఎందుకంటే మరీ స్టెప్స్ ఎక్కువ అయిపోతాయి. మీరు ఎగ్జామ్ లో పెన్సిల్ ఎరేజర్ తీసుకెళ్లి చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మీ అందరికీ వచ్చు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇన్ కేస్ దాని గురించి మీకు డౌట్ ఉంటే అడగండి, దాని మీద కూడా ఒక వీడియో చేసి పెడతాను. అవునా, సో ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ y ప్లేస్ లో, మనం విత్ రెస్పెక్ట్ టు y కదా చేసాము, కాబట్టి y ప్లేస్ లో నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. దానికంటే ముందు -y 2 -yలు యాడ్ చేస్తే -2y గా రాసుకోవచ్చు. సో ప్లస్ y -2y గా రాసుకుంటాను, -2y. సో ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను, అంటే e²/2 y ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, log e minus e²/4 minus e² plus e log e వస్తుంది, ప్లస్ e² y ప్లేస్ లో e పెడితే e² minus 2e వస్తుంది, మైనస్ లోయర్ లిమిట్ log 1 వస్తుంది. log 1 వాల్యూ 0 కాబట్టి ఇది లోయర్ లిమిట్ లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 0 అయిపోతుంది, -0. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1/4 -1/4 ఏమవుతుంది +1/4. సో ఇక్కడ -1 ఏమవుతుందంటే +1 గా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ log 1 వాల్యూ 0 లోయర్ లిమిట్ కి, కాబట్టి -0 ప్లస్ e అంటే -e వస్తుంది, -2 అంటే +2 వచ్చింది. అవునా, సో అన్ని లిమిట్స్ అన్ని నేను సబ్స్టిట్యూట్ చేసేసాను. అప్పర్ లిమిట్ మరి లోయర్ లిమిట్ రాసేటప్పుడు ఇవి రెండు 0 అయిపోతాయి కాబట్టి ఆ 2 టర్మ్స్ నేను రాసుకోలేదు. లాగ్ ఈ వాల్యూ మనందరికీ తెలుసు, లాగ్ ఈ వాల్యూ 1 కాబట్టి సో ఇదంతా 1 అవుతుంది. సో కొద్దిగా సింప్లిఫికేషన్ చేసుకుంటాను, e²/2 మైనస్ e²/4 మైనస్ e² ప్లస్ ఈ లాగ్ ఈ వాల్యూ 1 అవుతుంది, ప్లస్ e², ఆ తర్వాత -2e ప్లస్ 1/4 వస్తుంది.
అవునా, ప్లస్ 1 + 2 అంటే 3 వస్తుంది, మైనస్ ఈ ప్లస్ 3 మైనస్ ఈగా రాసుకున్నాను. అవునా, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ విల్ గెట్స్ క్యాన్సల్, ప్లస్ ఈ మైనస్ ఈ విల్ గెట్స్ క్యాన్సల్. సో మిగిలింది మాత్రమే రాసుకుందాము. ఈ స్క్వేర్ బై 4 అలాగే బై 2 అలాగే ఉంటుంది, మైనస్ ఈ స్క్వేర్ బై 4 అలాగే ఉంటుంది, మైనస్ 2e అలాగే రాసుకుంటాను. 1/4 ప్లస్ 3 ఎంత వస్తుంది? 4 3 జా 12, 12 ప్లస్ 1 అంటే 13/4 వస్తుంది, 13/4. అవునా, సో కేవలం ఇది మాత్రం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తాను. 2కి 4కి ఎల్సిఎం ఎంత? 4 కాబట్టి 2e² మైనస్ e² అంటే e²/4 మాత్రమే వస్తుంది. సో ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే e²/4 మాత్రమే వస్తుంది. కాబట్టి సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, e²/4 మైనస్ 2e ప్లస్ 13/4. ఈ క్వశ్చన్ కి ఫైనల్ ఆన్సర్ అది అవుతుంది. అవునా, ఈ క్వశ్చన్ డిఫరెంట్ చాలా సార్లు అడిగారు, ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ క్వశ్చన్ అయితే ఈజీ, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు 1కి 2 సార్లు వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడ ఏ పాయింట్ కూడా స్కిప్ చేయొద్దండి. ఫార్ములాస్ నేను చెప్పాను, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇంటెగ్రల్ log x అంటే log x dx అంటే x log x మైనస్ x. కొంతమందికి ఇది కూడా ఫార్ములాగా గుర్తుంటుంది, ఏది? ఇంటెగ్రల్ y log y dy అంటే x log x dx అంటే ఏమి? x²/2 log x మైనస్ x²/4 గా. గుర్తు లేకపోతే చేసుకోవచ్చు మీరు పెన్సిల్ తో, యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్, హైలైట్ రూల్ యూజ్ చేసి చేసుకోవచ్చు. అవునా, సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.